ఇంట్లో అమ్మల చీరలంటే ఎంతమందికి ఇష్టము? మా పిల్లలకైతే నా చీరల మీదే కన్నండి. వచ్చినప్పటి నుంచి బీరువాలో ఓపెన్ చేసి, ఆ చీరలు చూసి, ఈ చీర డ్రెస్‌కి బావుంటది. ఈ చీర లెహెంగాస్‌కి బావుంటది అంటూనే ఉంటారు. చెప్పులుంచరు, చీరలుంచరు, ఏమి ఉంచరండి. ఇలాగే మా అమ్మాయిని చూసి వేరే అమ్మాయి గూడా వాళ్ళ అమ్మ చీరలు తీసుకొచ్చింది ఫ్రాక్స్ కుట్టించుకోవాలని. అందుట్లో ఈ చీర ఒకటండి. ఈ అమ్మాయి లాస్ట్ టైమ్ ఒకటి ఫ్రాక్ కుట్టిచ్చింది. అది యేసుకొని చూసింది. బాగా సెట్ అయింది. అందుకే మళ్ళీ ఇంకో ఫ్రాక్ పంపించింది. ఇది ఏ విధంగా కుడితే బావుంటదా అని ఆలోచించగా కలి స్టైల్ అయితే బావుంటదని కలి స్టైల్ కట్ జేసి ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇందుట్లో మిగిలింది వాళ్ళ ఇంట్లో ఇంకో చిన్న పాప వాళ్ళ అక్క కూతురు 1 ½ ఇయర్ అంట. ఆ పాపకు కూడా ఫ్రాక్ కుట్టాను. అట్లానే దీంట్లో పళ్ళుకి కుచ్చు కట్టిచ్చారు. ఆ కుచ్చు గూడా వేస్ట్ చేయకుండా కింద ఫ్రంట్ పార్ట్‌లో ఉంటుంది గదా! బాడీ పార్ట్ కింద అక్కడ వేశాను. అది కట్ చేసి వేశాను. బావుంది చూడ్డానికి. అయితే డ్రెస్ కుదిరింది. నీట్‌గా ఫినిషింగు అది అంతా కుదిరింది. ఫిట్టింగ్ గూడా బానే కుదిరింది. వాళ్ళ చిన్న పాపకు కుట్టిందయితే ఇంకా భలే క్యూట్‌గా ఉందండి. హ్యాండ్స్ పెట్టకుండా స్లీవ్‌లెస్ పెట్టి పైన ఇప్పుడు ట్రెండీగా పెడుతున్నారు గదా! ఆ విధంగా పెట్టాను. చాలా బాగొచ్చింది ఫ్రాకయితే. ఇట్లానే మనం కుట్టుకొని వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు గదా! చాలా బావుంటది. నచ్చుతుంది గూడా. మనకి ఏ విధంగా గావాలనుకుంటే ఆ విధంగా కుట్టుకోవచ్చు. అదే షాపులో తీసుకున్నయయితే ఏ విధంగా ఉన్నా గానీ, మనం తెచ్చుకున్నామంటే ఇంగది ఖచ్చితంగా ఎట్టున్నా యేసుకోవాలి. అది బాగున్నా, బాలేకపోయినా, మోడల్ బాగున్నా, లేదా ఇంకోటి బాగున్నా ఏ విధంగాన్నా ఉన్నయి ఇంగ తప్పదు. ఆ డ్రెస్ యేసుకోవాలి. అదే మనం కుట్టుకుంటే ఎట్లైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న ట్రెండ్‌లో ఏ ట్రెండ్ గావాలంటే ఆ ట్రెండ్ మనమే క్రియేట్ జేసుకోవచ్చు. అట్ ఆ విధంగా మిషన్ కుట్టుకునే ఆడవాళ్ళకు ఇదొక మంచి అవకాశం అనుకోవచ్చేమో. అట్నే కుండ గుర్తులతో ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంట్లో ఉండి మన పిల్లలవి కుట్టిన కుట్టు కూలీలు చాలా అవుతూ ఉంటాయి. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉన్నామంటే వేలకు వేలు కుట్టడానికే మిషన్ దగ్గరకి మన బట్టలు పోతుంటాయి. మన ఇంట్లో డబ్బులు పోతుంటాయి. బట్టలు తిరిగొస్తాయి గానీ డబ్బులు తిరిగి రావు. కొన్ని రోజులకి ఒక డ్రెస్‌కి కుట్టడానికి మనం కొన్న మెటీరియల్ ఖర్చొచ్చేసి 500 అయితే దానికి స్టిచ్చింగ్ ఖర్చు రూ. 1000 అయితుంది. ఈ రోజులను బట్టి దానికి లైనింగ్ అని ఇంకా ఏమన్నా ఆహ్, అందుకని నేర్చుకోవడంలో తప్పు లేదు గదా! నేర్చుకొని పెట్టుకుంటే ప్రతీదీ ఏదో ఒక రోజు యూజ్ అయిద్ది. అట్నే నేను గూడా మిషన్ నేర్చుకునేటప్పుడు మా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. నేనే కావాలని బలవంతంగా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేర్చుకున్నా. కానీ నాకు ఈరోజు అదే ఉపయోగపడింది. అవునా?